స్టాప్ స్టాప్ స్టాప్, ముందు ఇవి చూడండి. ఇవి నేను చేసిన పెయింటింగ్స్. డావిన్సీ చూస్తుంటే పక్కా కెరియర్ రీకన్సిడర్ చేసేవాడు. పికాసో చూస్తుంటే పక్కా పెయింటింగ్స్ ఆపేసేవాడు. కానీ నేను మాత్రం ప్రౌడ్లీ మీకు చూపిస్తున్నా. మన సంగతి తెలిసిందేగా. ఒకరోజు పెయింటింగ్ వర్క్షాప్కి వెళ్ళాము. నాలో నేనే అనుకున్నా, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, మళ్ళీ పుడతామా ఏంటి అని. వెళ్ళి చూస్తే అందరూ సీరియస్గా క్యాన్వాస్ ముందు కూర్చున్నారు. నేను మాత్రం రిలాక్స్ ఎవ్రీబడి, క్రియేటివిటీ హ్యాస్ అరైవ్డ్ అన్నట్లు కూర్చున్నా. టీచర్ వచ్చి ఆ రోజు థీమ్ చెప్పారు. థీమ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. అప్పుడు నేను అనుకున్నా, అంటే ఏది గీసినా ఆర్ట్ అవుతుందా? ఇదే నా సబ్జెక్ట్ అంటే? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతా. ఇక బ్రష్ తీసుకున్నా. రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అన్నీ కలిపేసా. చివరికి క్యాన్వాస్ చూస్తే పెయింటింగ్లా లేదు, వర్షంలో తడిసిన పొలిటికల్ బ్యానర్లా ఉంది. అప్పుడే టీచర్ వచ్చి అడిగారు, వాట్ డస్ దిస్ పెయింటింగ్ రిప్రజెంట్ అని. నేను చాలా కాన్ఫిడెంట్గా దిస్ రిప్రజెంట్స్ మై సోల్ అని అన్నాను. టీచర్ 2 seconds అలా చూసి చిన్న స్మైల్తో ఐ థింక్ యువర్ సోల్ నీడ్ సమ్ టెక్నికల్ సపోర్ట్ అని వెళ్ళిపోయారు. అక్కడితో ఆగాల్సింది. కానీ మన కాన్ఫిడెన్స్కి బ్రేక్స్ ఉండవు కదా. ఈసారి ఎలా అయినా వాళ్ళని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా. బ్రష్ తీసుకొని చైనీస్ గ్రీటింగ్ కార్డ్స్ రాయడం మొదలుపెట్టా. నాకు మాత్రం అది మాస్టర్ పీస్ లానే అనిపించింది. కానీ పక్కనున్న ఆంటీ చూసి నవ్వాపుకోలేకపోయింది. చివర్లో అందరూ తమ పెయింటింగ్స్ చూయించారు. వాళ్ళవి మ్యూజియంలో పెట్టొచ్చు, నా దాన్ని మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్కి పంపొచ్చు. కానీ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆ డిజాస్టర్ పెయింటింగ్ వల్ల కొత్త ఫ్రెండ్స్ దొరికారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫన్నీగా ఉంటే చాలు. ఆ 1 గంటలోనే నేను చాలా మందితో మాట్లాడా, నవ్వా, జోక్స్ వేసా, కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నా. అందుకే ఈవెంట్స్ కనిపిస్తే వెళ్ళండి, కొత్తగా ఏదైనా ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, నవ్వండి, ఫ్రెండ్స్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ హిట్ ద లైక్ ఇఫ్ యూ లైక్ ద వీడియో.